గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున విశ్వకౌగిలి శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు 16వ తారీఖున రిలీజ్ అవ్వచ్చా జాబితా మీది పూర్తి? అదే సార్ నేను పాపం నిజంగా చందు శ్రీనివాసరావు గారు ఎంత చక్కగా నేను చెప్పాలనుకున్న మాటలన్నీ కూడా వారు చెప్పేశారు. వాస్తవాలకు చాలా దగ్గరగా నిజమైనటువంటి విశ్లేషకుడుగా, సరే ఆయన మీద ఏదో అనొచ్చు, ముద్ర కూడా వేయొచ్చు, అది వేరే సంగతి. కానీ సన్నద్ధత విషయం మనం చూద్దాం సార్. మేము సిద్ధం అనగానే వాళ్ళు సంసిద్ధం అని చెప్పేసి కాపీ కొట్టినంత మాత్రాన ప్రజలు ఏమి అమాయకులు కాదు. మేము చాలా విషయాల్లో మేము సక్సెస్ అయ్యాము. ఈ రోజున 1వ లిస్టు 2వ లిస్టు 3వ లిస్టు అంటే ఎగతాళి చేసుకుంటా వచ్చారు మా మీద. కానీ ఇక్కడ ఎగతాళి వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఎన్ని లిస్టులు మేము అనౌన్స్ చేసినా 77 మంది అభ్యర్థులు మేము సమన్వయకర్తలు మేము ప్రకటించి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీడియా దృష్టి మొత్తం మా వైపే ఉండేటట్టుగా మేము చేయగలిగాం, సక్సెస్ అయ్యాం. అదేవిధంగా 77 మంది అభ్యర్థులతో పాటు 17వ తేదీన ఏదైతే వాళ్ళు ముగ్గురం కలిసి సమావేశం పెట్టుకోబోతున్నాం, పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం అని చెప్పేటటువంటి దానికి ఒక రోజు ముందుగానే 16వ తేదీన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు 25 మంది పార్లమెంటు సభ్యుల యొక్క పేర్లను అధికారికంగా విడుదల చేస్తూ ఆ విషయంలో కూడా మేము ముందు అడుగు వేశాం. అందుట్లో ఏమాత్రం సందేహం లేదు. అటు ప్రజల్లో కానివ్వండి, రాజకీయ వర్గాల్లో కానివ్వండి, విశ్లేషకుల విషయంలో కానివ్వండి, ఎక్కడైనా సరే వైఎస్ఆర్సీపీ ముందుకు దూసుకు వెళ్ళిపోతా ఉందనటంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇక ఈ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు విషకౌగిలి అనే పదాన్ని నేను ఎందుకు ఉపయోగించానంటే, వారు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తగ్గరు, లోకేష్ గారు తగ్గరు, వారెవరు బాలకృష్ణ గారు తగ్గరు, వాళ్ళ అల్లుళ్ళు కొడుకులు కూడా తగ్గరు. వాళ్ళందరికీ బెర్తులు ఉంటాయి, వాళ్ళందరికీ ప్లేసులు ఉంటాయి. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఎవరి కోసమైనా గట్టిగా నిలబడ్డారా అంటే, ఎవరి కోసం నిలబడతారు? నాదెండ్ల సీటు మారకూడదు, నాదెండ్ల మనోహర్ కోసం గట్టిగా నిలబడతారు. ఆ నాదెండ్ల మనోహర్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఏ వర్గానికైతే, ఏ సామాజిక వర్గానికైతే అధికారం రావాలని పోరాటం చేస్తున్నాను నేనని చెప్పుకున్నారో, ఆయనని ఆ సామాజిక వర్గం అనే ముద్ర వేస్తారేంటి మీరు? పవన్ కళ్యాణ్ విశ్వజనీయ నాయకుడు, అన్ని వర్గాలకు చెందినటువంటి నాయకుడు. ఒక కులం ముద్ర మా పవన్ కళ్యాణ్ మీద వేయొద్దు అని చెప్పి ప్రచారం చేసేటటువంటి వ్యక్తి ఆయన. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, టోటల్ గా జరుగుతుంది ఏంటంటే, ఏదైతే సామాజిక వర్గం ఓన్ చేసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని చూసిందో, ఆ సామాజిక వర్గానికి ఆయన్ని దూరం చేసేటటువంటి ప్రక్రియ బ్రహ్మాండంగా విజయవంతంగా అమలు జరుగుతూ ఉంది. ఎందుకంటే భీమవరం తీసుకోండి, భీమవరంలో అతని మీద పోటీ చేసినట్టు, పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసినటువంటి పులివర్తి రామాంజనేయులు ఏదో ఉంది ఆయన పేరు, ఆ పులివర్తిని మళ్ళీ తీసుకొచ్చి జెండా వేశారు. రేపొద్దునే ఏది గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి, 24 సీట్లు అంటే మాటలేమి కాదన్న దాన్ని 21కి తెచ్చారు. ఆ 21కి తేవటమే కాకుండా మళ్ళీ ఒక సీట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేర్చుకొని అక్కడ ఇచ్చారు. 21, 20 అయింది. 25, 15, 11. ఎందుకంటే మనం గత 2014 ఎన్నికల్లో చూసాం. భారతీయ జనతా పార్టీ ముందు 15 అన్నారు, కాదు 14 అన్నారు, కాదు 13 అన్నారు. 13 సీట్లలో మూడు చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సంగతి మన అందరికి తెలిసిందే. 5 పార్లమెంట్ సీట్లు అన్నారు, ఒక సీటుని మళ్ళీ తీసేసిన మాట మనకు తెలిసిందే. అదే విధంగా ఈ రోజున సొంత సోదరుడు అయినటువంటి నాగబాబు గారికి అనుకున్నటువంటి అనకాపల్లిలో కూడా తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఆత్మ అని చెప్పుకునేటటువంటి సీఎం రమేష్ ని తీసుకొచ్చి క్యాండిడేట్ ని చేస్తే, ఈ కూటమి వీక్, జగన్మోహన్ రెడ్డి గారు పీక్ అనే స్థాయిని వాళ్లే సృష్టిస్తున్నారు.
అంటే మేమేమి కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు అన్ని కోణాల్లో చూస్తారు కదా అభ్యర్థిని, ఆర్థికంగా ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా పరిశీలించిన తర్వాతే కదా టికెట్ కేటాయించేది. బహుశా సీఎం రమేష్ గారు ఆర్థిక పరిస్థితి నాగబాబు గారు ఆర్థిక పరిస్థితి కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేటాయించే అవకాశం ఉంది. విషయాల్లో ఆర్థిక అంశాలే కాదు సార్, ఇక్కడ తిరుపతిలో కిరణ్ రాయలు నాకు నిజంగా పార్టీలు పక్కన పెట్టినా నాకు ఫేస్బుక్ పరంగా మంచి స్నేహితుడు. అతను అన్నా అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు నన్ను. అతను ఎంతో ఆశలు పెట్టుకున్నాడు సార్ తిరుపతి మీద. ఆ కిరణ్ రాయల్ని కాదని చెప్పేసి నిన్నటిదాకా తెలుగుదేశం ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి గంటా నరహరిని తీసుకొచ్చి అక్కడ వేస్తే ఏం సార్ ఇది, ఏం జరుగుతుంది? గంటా నరహరి తెలుగుదేశం పార్టీకి ఒక పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా చేశాడు. ఆ కిరణ్ రాయల్ని పక్కన పెట్టేసి గంటా నరహరిని తీసుకొచ్చి అక్కడ వేస్తామంటే, సపోజ్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా కందుల దుర్గేష్ ఉన్నాడు సార్, రాజమండ్రి రూరల్లో ఆయనకి 45,000 ఓట్లు వచ్చినాయి. 45,000కి ఇప్పుడు ఒక 20,000 ఏమో తోడైతే ఆయన గెలిచిపోతాడు. ఏది తెలుగుదేశం పార్టీ పొత్తు వల్ల. ఆయన తీసుకొచ్చి నిడదవల్ల కేవలం 19,000 ఓట్లు వచ్చిన నిడదవల్ల వేయటం ఏంటి సార్? అంటే ఇచ్చిన కొద్ది సీట్లలో కూడా గెలుపుకు రాకూడదు, గెలవకూడదు. దానికి తోడు ఇప్పుడు లేటెస్ట్ గా ఈ పొత్తు అన్న రోజునే ఏది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దాన్ని ఇంపోజ్ చేసేసింది భారతీయ జనతా పార్టీ. ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటి, మిగతా ఏ మతం వాళ్ళైనా సరే ఒక 5 ఏళ్ళు ఉంటే వాళ్ళకి నేరుగా ఇచ్చేయచ్చు సభ్యత్వం, ముస్లిం సోదరులకు మాత్రం ఇవ్వటానికి వీల్లేదు. అంటే ముస్లింలు మన గడ్డ మీద గాలి పీలుస్తున్నా, మన నీరు తాగుతున్నా, మన ఆహారం తింటున్నా, మనతో కలిసి ఉంటున్నా వాళ్ళని మాత్రం మేము వేరుగా చేయాలి అనే పార్టీకి వీళ్ళు చేయగొడుతున్నారు. నిన్న వచ్చాడు సార్, నిన్న అమిత్ షా ఏమన్నాడు హైదరాబాద్ లో, ముస్లిం కో ఇస్ దేశ్ సే హటావో, ఏ హటానా యా నా అని చెప్పేసి అడిగాడు. ముస్లింలను హఠావు చేసేద్దామన్నాడు. వీళ్ళు తీసుకొచ్చి ఈ కంపు చేస్తా ఉంటే ఈ పొత్తు అనేది ప్రజలకు పనికొచ్చేదా? రాజకీయ ఏమంటున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఎక్కడున్నాయండి రాష్ట్ర ప్రయోజనాలు? రాష్ట్ర ప్రయోజనాలు అంటే ప్రత్యేక హోదా ఇస్తామని ఏమని చెప్పారా? విశాఖ ప్రైవేటీకరణ ఆపేస్తామని ఏమని చెప్పారా? విభజన హామీలు మొత్తం కూడా మేము అమలు చేసేస్తామని ఏమని చెప్పారా? ఏం చెప్పారంటారంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాదు, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత ప్రయోజనాలు. ఆయన ఏ రోజున కూడా నన్ను ఏం చేస్తారో చేసుకోండి, నన్ను ఏమి పీకలేరు అన్నవాడిని 2 నెలల పాటు జైల్లో పెట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నాడు కాబట్టి రేపు నేను ఈ కేసుల నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ఒక గొడుగు నీడ కావాలని చేరాడు తప్ప నిన్న లేటెస్ట్ గా ఏ పార్టీలకు అనుకూలంగా ఉండనటువంటి జన్మత్ సర్వే ఇచ్చినటువంటి సర్వేని కూడా చూసుకుంటే 119 నుంచి 122 సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి. 19 నుంచి 21 ఎంపీ సీట్లు రాబోతున్నాయి. వాళ్ళు ఎవరికేమీ అనుకూలం కాదు. వాళ్ళు ఏ ముద్ర వేయలేము జన్మత్ సర్వే మీద. మొన్న లేటెస్ట్ గా 23లో ఏది తెలంగాణలో కూడా చెప్పారు చాలా స్పష్టంగా, 63 నుంచి 65 కాంగ్రెస్ కి వస్తుంది, ప్రభుత్వం వస్తుందంటే 64 వచ్చింది. యాక్యురసీ ఉన్న సర్వేలేమో ఇలా ఉన్నాయి, ప్రజల మూడు ఇలా ఉంది. ఇతను చంద్రబాబు నాయుడు అనే ఆయన వాళ్ళ వదిన గారు అయినటువంటి భువనేశ్వర్ గారిని అడ్డం పెట్టుకొని ఒక సామాజిక వర్గాన్ని ప్రత్యేకించి టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గాన్ని అడ్డు తొలగించుకునేటటువంటి ప్రక్రియలో సక్సెస్ అయ్యాడని మాత్రం నేను చెప్పగలను. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి శ్రీనివాస్ రెడ్డి గారు. మనతోటి